ఇన్నాళ్లకొచ్చి అమ్మ నా దగ్గరికి ఒక్క కోరిక కోరింది. ఆ కోరిక కాదని అనలేదు. నేను కాలిపోయినా నలుగురిని వదిలిపెట్టేస్తానని చెప్పాను. నేను అర్జునుడు అని చెప్పాను. అమ్మ సంతోషించి వెళ్ళిపోయింది. చాలు, ఇక నేనేమైపోయినా పర్వాలేదు. అమ్మ సంతోషానికి ప్రీతి చెందాడు. తాను మిత్రద్రోహం చెయ్యలేదని ప్రీతి చెందాడు. ఎక్కడికక్కడే గొప్ప. సంఘటనని బట్టి చెప్పాలి తప్ప ఏది చేసినా చెడు అనకూడదు, ఏది చేసినా మంచి అనకూడదు. అది పక్షపాతం. అలా ప్రవర్తించకూడదు. ఎక్కడ ఏది మంచో అది మంచి, ఎక్కడ ఏది చెడో అది చెడు, అంతే, అంతవరకే. అంతేకాని ఒక మనిషి జీవితం అంతా చెడు ఉండదు, ఒక మనిషి జీవితం అంతా మంచి ఉండదు. ఎంత మంచివాడు ఓ తప్పు చేయొచ్చు, ఎంత చెడ్డవాడిలో ఏదో ఒక మంచితనం ఉంటుంది. నువ్వు చెడ్డవాడని పేరు పెట్టి అసలు మంచిని గుర్తించకుండా వదలకూడదు. నీ దృష్టిలోకి వస్తే ఎంత మంచివాడైనా ఓ చెడ్డ పని చేస్తే అది అడ్డుపెట్టి ఇంకా వాడి జీవితం ఎందుకో పనికిరాందని నిర్ధారణ చేయకూడదు. ఏదో మహానుభావుడు పొరపాటు చేసేశాడండి, ఎందుకు చేశాడో సరే అది అలా వదిలిపెట్టండి, ఆయన దిద్దుకోవాలని కోరుకుందాం అనాలంతే. అది నిష్పక్షపాతమైన పరిశీలన. అది రావాలి చదువుకునేవాడికి, అది రావాలి వినేవాడికి. కాబట్టి కర్ణుడు అమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కుంతీదేవి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణుడు మరణించాడు. ఈ వార్త కుంతీదేవికి వెళ్ళింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత 67 కోట్ల మంది, దగ్గరగా ఏదో కొద్ది వేలు మినహాయించి 67 కోట్ల మంది మరణించారు. ఇప్పుడు ఈ మరణించిన వారిలో కొంతమందికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి ఉత్తరాధికారులు ఉన్నారు. కొంతమందికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి కానీ తిలాంజలి అంటే నువ్వులు నీళ్లు విడిచిపెట్టడానికి కానీ అసలు ఉత్తరాధికారులు లేరు. ఎలా? వ్యాసుణ్ణి సంప్రదించారు. వ్యాసుడు అన్నాడు, దిక్కులేని వారు దిక్కున్నవారు అని విభాగం చేయండి శవాల్ని. అంత్యేష్టి సంస్కారం జరగకుండా ఉండకూడదు. అనాథలుగా ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ధౌమ్యుణ్ణి నియోగించండి. నియోగించి అత్తరు, పన్నీరు, చందనము ఇటువంటి వాటినన్నింటినీ కూడా పరిమళ ద్రవ్యాల్ని అలది తిలాంజలులు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారులు ఉన్న వాళ్ళకి తిలాంజలులు విడిచిపెట్టండి. లేని వాళ్ళని ఒక్కసారే కట్టెల మీదకి చేర్చి ధౌమ్యాదుల యొక్క ఆధ్వర్యంలో దహన సంస్కారం చేయండి అన్నాడు. కర్ణుణ్ణి కూడా అందులోకి చేర్చేశారు. ఉత్తరాధికారులు అని చెప్పడానికి ఒక వంశం, తిలాంజలులు ఇవన్నీ ఏవి చేర్చేసి దహన ప్రక్రియ ప్రారంభమైపోయింది. కాలిపోతున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు తిలాంజలులు విడిచిపెట్టాడు. తన వైపు వాళ్ళ పేర్లు చెప్పి నువ్వులు నీళ్లు వదిలిపెట్టాడు. ధర్మరాజు గారు కూడా చెయ్యవలసినటువంటి ఉత్తర క్రియలు, పితృమేధం ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. కర్ణుడికి జరగలేదు. ఇది కుంతీదేవి చూసింది. ఆవిడ ఆగలేకపోయింది. ఆఖరిసారి కౌగిలించుకున్నాను. అమ్మా నేనో అర్జునుడో అన్నాడు. ఆ తర్వాత ఇక నేను చూడాల. కాలిపోతోంది శరీరం. నేనే చంపేశాను, కని చంపేశాను, మాటుచ్చుకు చంపేశాను. కనీసం చచ్చిపోయిన తర్వాత తిలాంజలులు లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కూడా చెప్పకపోతే మాతృత్వానికి మత్స అనుకుందో, అసలు ఇంకా ఆవిడ ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయిందో గబగబా ధర్మరాజు దగ్గరికి పరిగెత్తి ఏం మామూలుగా చెప్పలేదు, కర్ణుడు నా కొడుకు అని అనలేదు. కర్ణుడితో మాట్లాడితే అలా మాట్లాడింది. కర్ణుడి గురించి చెప్తూ అంది, వినుము అని జనులెల్లను వినుము కౌరవ కోటికింతన విల్లు పెట్టని కోటిగాననియునర్చి భవద్బలంబులనన్నిటిన్ మిము ఎగురందనిపి అంబరచారులెల్లను తన్ను మిచ్చిను తింప పార్థుని మహాస్త్రము బల్విడిం తలత్రుంప కూలిన కర్ణునిన్ జనులెల్లను రాధేయుండనుటయు మీరలను వాని నట్టులా కానెమ్మనమున తలంతురు అటు కాదనగా మదీ ఆత్మజన్ముడా తండు అరయన్. గబగబా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది. ఏ మహానుభావుడు చేతిలో ధనస్సు పట్టుకున్నంత మాత్రం చేత ధర్మరాజా నీ యొక్క అక్షౌహిణీల సైన్యం గడగడలాడిపోయిందో, మీ పాండవులు 5గురిని కూడా శభాష్, ఏమి అస్త్ర విద్యా ప్రదర్శనం రా, ఏమి విలువిద్యా కౌశలం రా అని అనిపించుకున్నాడో మీ చేత, ఎవరు యుద్ధం చేస్తుంటే మీ సైన్యం కాకావికలైపోయిందో,
ఎవడి చేతితో ధనస్సు పట్టుకున్నాడని నమ్మి దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడో, చిట్ట చివర అర్జునుడు ప్రయోగించిన అస్త్రానికి ఎవడి తల తెగి పడిపోయిందో, ఎవడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయిన నాడు మీరందరూ పరమ సంతోషాన్ని పొంది కురుక్షేత్రం పూర్తయిందని అనుకున్నారో, ఆయన రాధేయుడు అని ఇన్నాళ్ళు పిలిపించుకున్నాడు. ధర్మరాజా, అతను రాధేయుడు కాడు. మీరలను వానినట్టుల కానెమ్మనమున తలంతురు. మీరు కూడా అతను రాధేయుడు రాధేయుడు అని అనుకున్నారు, కానీ అతను రాధేయుడు కాడు. అతను నాకు జన్మించినటువంటి కుమారుడు, నా కొడుకు. మీకు అగ్రజుండు. నాకు భాస్కరుదయ లలిత కవచ కుండలములతోడ పుట్టినాడు. కాన పోయంగవలయు తిలోదకంబు అమ్మహోన్నతనకును. అతను సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నాకు జన్మించినటువంటి కుమారుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.